దేవుని బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తన హృదయమందు ఒప్పింపబడిన వాటికి కట్టుబడి ఉండడం సాధ్యమేనా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతం మనం ధ్యానిస్తున్న దానియేలు గ్రంథ అధ్యయనాలు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో యూదా యొక్క క్షీణతను గూర్చి, యెరూషలేము యొక్క పతనమును గూర్చి, మరియు దానియేలు దేవునికి ఎలా సత్యవంతునిగా ఉన్నాడు అనే విషయాలను గూర్చి వివరంగా తెలుసుకుందామా? మరి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా, నా జీవితమంతా అర్పితు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువని లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా, నీకే
చెల్లితూ నా మంచి మెస్సియ నీ సాక్షిగా నేను ఇలా జీవితునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ప్రస్తుతము మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గత పాఠంలో మనము దానియేలు గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక నేటి మన ధ్యాన భాగంగా ఈనాటి పాఠంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యూదా రాజ్యము క్షీణించడం మరియు యెరూషలేము యొక్క పతనం, దానియేలు దేవునికి నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నట అనే విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడివేయగా యెహోయాకీము యెహోయాహాజు అను తన సహోదరుని స్థానంలో యూదా సింహాసనానికి ఫరో నెకో ద్వారా నియమించబడ్డాడు. ఈ ఇద్దరు చెడ్డవారే కానీ వారు దేవునికి భయపడే రాజైన యోషియా కుమారులు. యోషియా తన పరిపాలనలో యూదాలో చివరి పునరుజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఈ విషయాలను మనము 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 31 నుండి 37 వచనాల్లో గమనిస్తాం. యెహోయాకీము అసలు పేరు ఎల్యాకీము. అతని పాలనలోనే నెబుకద్నెజరు తొలిసారి యెరూషలేంపై దాడి చేశాడు. ఇది సుమారు క్రీస్తు పూర్వము 606 సంవత్సరం ప్రాంతంలో జరిగింది. సుమారు క్రీస్తు పూర్వము 604వ సంవత్సరంలో ఆయన నగరాన్ని ఆక్రమించుకున్నాడు. నగరాన్ని అప్పుడు ధ్వంసం చేయలేదు, కానీ తొలి చెరలో భాగంగా బందీలను బబులోనుకు తీసుకొని వెళ్ళాడు. వారిలో దానియేలు, అతని 3 స్నేహితులు మరియు వేలాది మంది ఇతరులు కూడా ఉన్నారు. యెహోయాకీము మృతి చెందిన తర్వాత అతని కుమారుడు యెహోయాకీను సింహాసనాన్ని తీసుకున్నాడు. అతడు నెబుకద్నెజరును ఎదిరించాడు. దానితో క్రీస్తు పూర్వము 598వ సంవత్సరంలో నెబుకద్నెజరు మళ్ళీ యెరూషలేమును ముట్టడించాడు. ఈసారి కూడా యెరూషలేం పట్టణము ధ్వంసం కాలేదు, కానీ రాజును, అతని తల్లిని మరియు యెహోవా మందిరంలోని పాత్రలన్నిటినీ బబులోనుకు తీసుకొని వెళ్ళారు. ఈ రెండవసారి మరింత పెద్ద బందీ సమూహాన్ని కూడా చెరగా తీసుకొని వెళ్ళాడు. ఈ రెండవ బందీ సమూహంలోనే ప్రవక్త అయిన యెహెజ్కేలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండవ చెరకు సంబంధించిన విషయాలను మనము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 6 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తాం. యెహోయాకీను యొక్క మామ అయిన సిద్కియా ఆ తర్వాత రాజుగా నియమించబడతాడు. అతడు నెబుకద్నెజరును ఎదిరించినట్లుగా చూస్తాం. ఈసారి నెబుకద్నెజరు యెరూషలేంపై దాడి చేసి దేవాలయాన్ని ధ్వంసం చేసి యెరూషలేమును అగ్నితో కాల్చివేశాడు. సిద్కియా కుమారుల్ని అతని కళ్ళ ఎదుట చంపాడు. తరువాత అతని కన్నును తీయించారు. అలా ఆయనను చివరి బందీ సమూహంతో పాటు, అనగా చివరి చెరలో సుమారు క్రీస్తు పూర్వము 588 లేదా 587వ సంవత్సరంలో బబులోనుకు బందీగా తీసుకొని వెళ్ళారు. ఇది అంతా కూడా ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచన నెరవేర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రవచనానికి సంబంధించిన విషయాలను ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8 నుండి 13 వచనాల్లో మనం గమనిస్తాం. ఇర్మియా మరియు యెహెజ్కేలు ఇద్దరు ప్రజలకు మోసగాళ్ళైన అబద్ధ ప్రవక్తలు చెప్తున్నదంతయు తప్పు అని, యెరూషలేము నాశనం చేయబడుతుందని ముందుగానే హెచ్చరించారు. ఆ ఇద్దరు ప్రవక్తలు నిజమే చెప్పారని, చెప్పినట్లుగానే జరిగిందని
ఈ సందర్భంలో రుజువు చేయబడింది. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవత ఆలయమునకు తీసుకొని పోయి తన దేవత ఆలయపు బొక్కసములో ఉంచెను. ప్రియులారా, బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళే ఆ సమయంలో పాత్రలలో కొన్నింటిని మాత్రమే తీసుకొని వెళ్ళారు. మిగతావి యెహోయాకీను లొంగిపోయినప్పుడు తీసివేయబడ్డాయి. ఈ విషయాలను మనము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తాం. నెబుకద్నెజరు ఈ పాత్రలను తీసుకొని షీనారు దేశానికి తన దేవుని ఆలయానికి తీసుకొని వెళ్ళాడు. దీన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తరువాతి అధ్యాయాల్లో రాజగు బెల్షస్సరు, బహుశా అతడు నెబుకద్నెజరు మనవడు అయి ఉండవచ్చు, వాటిని అతడు తన విందు కోసము బయటకు తీయనున్నాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? రాజగు నెబుకద్నెజరు ఏ దేశం వారి నుండైనా బంధింపబడ్డ వారిలో ఉన్న ప్రతిభావంతులైన వారినే తన కోసం తీసుకొని వెళ్ళేవాడు. అటువంటి వారి బుద్ధి మేధస్సును అనగా వారి ఐక్యూ స్థాయిని తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టాడని నేను అనుకుంటున్నాను. అందులో ఎంపికైన వారిని బబులోను రాజుకు సలహా ఇవ్వగల జ్ఞానులు అయ్యేలా శిక్షణ ఇచ్చేవారు. ఆ గుంపులో దానియేలు కూడా ఉన్నాడని, రాజు వారిని సంప్రదించాడని మనం తెలుసుకుంటాం. ఇక్కడ రాజు అష్పెనజు అను తన నపుంసల అధిపతిని పిలిపించి అతనితో మాట్లాడాడు. ప్రియులారా, వాస్తవానికి దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు కూడా యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనంలోని ప్రవచనము నెరవేర్చబడుటకు నపుంసకులుగా చేయబడ్డారు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అత్యంత సంప్రదాయ బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము దానియేలు సుమారు 17 ఏళ్ల వయసులో బందీగా పట్టబడినట్లు చెప్తారు. అతడు నపుంసకునిగా చేయబడ్డాడు. అందుకే దానియేలు పెళ్లి చేసుకోలేదు, సంతానం కలిగించలేదు. కొంతమంది దానియేలు గురించి అతడు ఏదో విచిత్రమైన వ్యక్తి అయినట్లుగా అనుమానం కలిగి ఉంటారు. నిజానికి అతడు విచిత్రమైన వ్యక్తి కాదు. ఇది రాజు చేసిన ఒక నిర్ణయం. ఇది ఆ యువకుల మానసిక అభివృద్ధిని నాశనం చేయలేదు. ఈ చర్య రాజుకు వారు మరింత విధేయులుగా ఉండేందుకు సహాయపడింది. అదే సమయంలో వారికి అప్పగించబడిన చదువులపై పూర్తి సమయం కేటాయించేలా చేసింది. చాలాసార్లు ఇది నిజమేనని, ఇందులో ఎంతో వాస్తవం ఉందని గ్రహిస్తాం. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించాలి. రాజు ఆదేశించినది ఏమిటంటే ఈ యువకులు చదువులోనే పూర్తిగా తమ సమయాన్ని వెచ్చించాలని, ఆ లక్ష్యంతోనే ఆయన వారిని నపుంసకులుగా చేశాడు. అందులో దానియేలు ఒకడు. నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. బైబిల్ను రాసిన వారు తెలివి లేని వారు కాదు, వారు అజ్ఞానులు కాదని నిశ్చయంగా చెప్పగలం. మోషే ఐగుప్తు జ్ఞానం అంతటిలోనూ నేర్చుకున్నవాడు. ఐగుప్తులు ఎంతో అభివృద్ధి చెందినవారు. వారు సూర్యుని యొక్క దూరాన్ని తెలుసుకున్నారు. భూమిని గుండ్రంగా ఉందని కూడా వారికి తెలుసు. కొన్ని శతాబ్దాల తర్వాత వచ్చిన గ్రీకులే భూమిని సమతలంగా అనగా ఫ్లాట్గా మార్చారని, అప్పటి శాస్త్రవేత్తలు వారి అప్పటి జ్ఞానంను బట్టి భూమి సమతలంగా ఉందని చెప్పారు. కానీ బైబిల్ మాత్రం అలా చెప్పలేదు. భూమి ఒక గుండ్రంగా ఉందని చెబుతుంది. ఈ విషయాన్ని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనంలో గమనిస్తాం. ప్రియులారా, దానియేలు ఒక యువకుడు, అద్భుతమైన వ్యక్తి. నెబుకద్నెజరు సంస్థానంలో పరీక్షలు ఎదుర్కొన్న ఈ యువకుల జాబితాలో అతడు ఉన్నత స్థానంలో ఉండి ఉండాలి.
క్రొత్త నిబంధనలో చాలా భాగాన్ని రచించిన అపోస్తులైన పౌలు కూడా బుద్ధి గలవాడిగా ఆ కాలంలో ఉన్న శ్రేణిలోనే ఉన్నాడు. వీరంతా తమ కాలపు జ్ఞానాన్ని పొందిన ప్రతిభావంతులైన యువకులు. బైబిల్ గ్రంథాన్ని కొందరు తెలివిలేని వాళ్ళు రాశారన్నట్లు ప్రవర్తించే ఈ తాత్కాలిక విద్వాంసులు అందులో తప్పులు, లోపాలను చూడాలని అనుకుంటారు. ఒకవేళ మీరు అలా భావిస్తే బైబిల్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దానియేలు అజ్ఞాని కాదు, అతడు గొప్ప తెలివిగల యువకుడు. చాలామందికి దక్కని విద్య అతనికి దక్కింది. ఆ కాలపు జ్ఞానాన్ని తక్కువగా చూడకండి. అప్పట్లో కూడా ఎన్నో విషయాల్లో, శాస్త్ర విజ్ఞానంలో, ఇతర రంగాల్లో ఎంతో ముందుకు సాగిన వ్యక్తులు ఉన్నారు. దానియేలు అట్టి జ్ఞానాన్ని పొందినవాడు, అన్నింటిలో గొప్ప ప్రావీణ్యతను సంపాదించినవాడు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, మాంసం అనే పదాన్ని ఆహారం అని కూడా అనువదించవచ్చు. ఇది సహజంగానే విగ్రహారాధికుల ఆహార పద్ధతి. అందులో అపవిత్రమైన జంతువులు కూడా ఉండేవి. దానియేలు ఒక యూదుడని, అతడు మోషే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడని గుర్తుంచుకోవాలి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో వారికి కొన్ని రకాల మాంసం, కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల చేపలు తినకూడదని చెప్పబడింది. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. ప్రియులారా, ఇక్కడ నపుంసకుల అధిపతి వారి హెబ్రీ పేర్లను మార్చి వారికి అన్య పేర్లు పెట్టినట్లుగా చూస్తాం. దానియేలుకు బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. దీని అర్థము బయలు ఆరాధకుడు. బాల్ లేదా బయలు అనేవాడు ఒక అన్యదేవుడు. హనన్యాకు షద్రకు అని, మిషాయేలుకు మెషక్కు అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. మనకు పరిచయం ఉన్న పేర్లు ఇవే, అన్యమత పేర్లు అని మనం గమనించాలి. బహుశా ఈ 4 యువకులు మొత్తము గుంపులో అత్యధిక బుద్ధి, మేధస్సు అనగా హై ఐక్యూ కలవారై ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు గమనించండి, బబులోనుకు మంచి శారీరక నిర్మాణం కలవారే కాకుండా అత్యుత్తమ మేధస్సు గలవారు కూడా కావాల్సింది. యూదా గోత్రానికి చెందిన ఈ 4 యువకులను ప్రత్యేకంగా ఎంచి ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నారు. కారణం ఏమిటంటే వీరు దేవుని కోసము దృఢంగా నిలబడబోతున్నారు. ఈ యవనస్తులందరూ దానియేలు వయసుతో సమానంగా ఉన్నారని అనుకుంటే వీరి వయసు సుమారు 17 సంవత్సరాలై ఉండవచ్చని నేను భావిస్తుంటున్నాను. పాత నిబంధన, ముఖ్యంగా ప్రవచన గ్రంథాలను అద్భుతంగా వివరిస్తున్న డాక్టర్ ఆర్నిసి గెబిలిన్ అనే వ్యక్తి దానియేలు సుమారు 14 సంవత్సరాల వయసులో ఉన్నాడని భావించారు. సర్ రాబర్ట్ అండర్సన్ అతని వయసు సుమారు 20 ఉన్నట్లుగా పేర్కొన్నాడు. అందువల్ల సగటుగా 17 సంవత్సరాలు ఈ 4 వయసుకు సరైన వయసు అని అంచనాగా చెప్పవచ్చు. ఇక దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఈ బాలుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. అది కూడా ఒక అన్యమత రాజ్యంలో. సాధారణ పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకమయ్యేది. స్పష్టంగా చెప్పాలి అంటే దానియేలు ప్రజాదరణ పొందడానికి ప్రయత్నించలేదు. అతడు నెబుకద్నెజరు రాజు యొక్క అనుగ్రహం పొందాలన్న ఉద్దేశంతో వ్యవహరించలేదు. అతని నిర్ణయము నేడు మన చుట్టూ కనిపించే రాజ్య సౌలభ్య ప్రతిబింబం కొరకు కాదు. మరి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి, మరియు ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి,
లేదా శక్తివంతమైన మంచి ఆలోచనగా ఎలా ఉండాలి అనే తప్పుడు తత్వశాస్త్రాల ప్రభావం వంటిది కాదు. దానియేలు బబులోన్లో ఉన్నప్పుడు బబులోనియల్లాగా ప్రవర్తించు అనే విధంగా అవకాశవాదుల గురించి కానీ వారిలాగా ప్రవర్తించడం అంటూ కానీ అతనికి ఏమీ తెలియదు. ఈ లోకానికి అనుగుణంగా కాకుండా అతడు తన మనసును క్రొత్తగా మార్చుకొని దేవుని చిత్తమే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యమని గుర్తించాడు. ప్రియులారా, దానియేలు మరియు అతని స్నేహితులు తమ కాలంలో దేవుడు ప్రతి యుగంలో ఉంచిన యూదుల శేషించిన వారికి ప్రాతినిధ్యం వహించారు. ఈ శేషంను గూర్చి అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చెప్పాడు, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ప్రియులారా, ఈ యువకులు రాజు ఆహారాన్ని తినాలని అనుకోవడం లేదు. వారు బబులోనియా ఆహార విధానానికి విరుద్ధంగా తిరుగుబాటు చేయబోతున్నారు. వాస్తవానికి ఈ యువకుల ఆలోచనలను మార్చడానికి అనగా బ్రెయిన్ వాష్ ప్రయత్నం జరుగుతుంది. వారిని అంతర్గతంగా మరియు బాహ్యంగా బబులోనియన్లుగా మారుస్తూ వారు బబులోనియన్లుగా తినాలి, బబులోనియన్లుగా దుస్తులు ధరించాలి, బబులోనియన్ల వలె ఆలోచించాలి అనేది అక్కడి వారి ఉద్దేశం. అయితే దానియేలు మరియు అతని మిత్రులు మోషే నియమాలను అనుసరిస్తున్నవారు మరియు దేవుడు వారు ఏం తినాలో తన ప్రజలకు పాత నిబంధనలో స్పష్టంగా తెలిపాడు. లేవియాకాండము 11వ అధ్యాయము 44 నుండి 47 వచనాల్లో మనము ఈ విధంగా చదువుతాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. ప్రియులారా, కొన్ని మాంసాలు స్పష్టంగా నిషేధించబడ్డాయి. అవి లేవియాకాండంలో సూచించబడ్డాయి. అదేవిధంగా బాహ్య దేవతలకు అర్పించబడిన మాంసము భక్తిపరులైన ఇశ్రాయేలీయులకు అసహ్యంగా ఉండేది. బహుశా దానియేలు మరియు ఇతర హెబ్రీ యువకులు నాజీరు చేయబడి ఉండవచ్చు. అందువల్ల వీరికి ద్రాక్షారసం కూడా నిషేధించబడింది. ప్రియులారా, ఈ యువకులు యెషయా ఇచ్చిన ఆజ్ఞను కూడా అనుసరిస్తున్నారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువార్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, నేటి విశ్వాసులకు ముందుగా ఆహారం విషయంలో ఏమి తినాలో తినకూడదో ఎటువంటి నియమాలు ఇవ్వబడలేదు. ఈ విషయం గురించి పౌలు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో ఇలా చెప్తున్నాడు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణి అంగటిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అదేవిధంగా మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో పౌలు అంటున్నాడు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ప్రియులారా, ఈ హెబ్రీ యువకులు మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా నిలువబడ్డారు మరియు వారు దేవుని కోసము ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నేటి ఈ సందేశం ద్వారా మనము ఎన్నో విలువైన సత్యాలను తెలుసుకున్నాం. దానియేలు అతని స్నేహితులు అన్య ప్రాంతంలో
అన్య ప్రజల మధ్య, అన్య పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ, పరిస్థితులు తమకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు, సత్యము కొరకు వారు నిలవబడ్డారు. తాము నమ్మిన సత్యం విషయంలో అనగా దేవుని కోసము ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీవు పాప పరిస్థితులతో, పాపపు ప్రజలతో, ఈ లోకముతో రాజీపడి జీవిస్తున్నావా? లేదా సత్యం కోసము ప్రత్యేకంగా జీవిస్తున్నావా? క్రీస్తు కొరకు, సత్యం కొరకు ప్రత్యేకంగా జీవించగలుగుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. సత్యవంతుడైన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప ఈ పాప భూయిష్టమైన లోకములో తొట్టిల్లకుండా కాచి కాపాడుతూ భద్రపరుస్తున్న పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, తోడు, భద్రత సదాకాలము మనకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. దానియేలు గ్రంథము ద్వారా మీరు మాట్లాడుతున్న విషయాలకై, గొప్ప సత్యాలకై నీకు వందనాలు. ఈ దినం ప్రభా, మేము మొదటి అధ్యాయము 1 నుండి 8 వచనాల నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను మేము తెలుసుకున్నాం. నువ్వు నమ్మదగిన దేవునిగా ఉండి నీ ప్రజల పట్ల నీ నమ్మకత్వాన్ని కనపరుస్తున్న విధానానికే నీకు వందనాలు. ప్రభువా, ముఖ్యంగా దానియేలు, అతని స్నేహితులు అన్య దేశంలో, అన్య పరిస్థితుల్లో, అన్య ప్రజల మధ్య ఉన్నప్పటికీ వారు ప్రత్యేకంగా జీవించగలగడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. నేను నమ్మిన బిడ్డలుగా ఈ లోకంలో ప్రభువా మేము ప్రత్యేకంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ముందుగా మేము పాపముతో రాజీ పడకుండా ప్రత్యేకంగా ఉండాలని మీరు కోరుకుంటున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలా ఉండడానికి మీ కృప దయచేయండి. అనేక సార్లు మేము ఈ లోకములోని ప్రజలతో మమేకమై వారితో రాజీ పడి వారితో కలిసిపోయి నీకు అవమానకరంగా జీవిస్తూ ఉండవచ్చు. అలా జీవించకుండా ప్రభువా, మేము కూడా దానియేలు వలె ప్రత్యేకంగా ఉండడానికి, మా హృదయములో నీ యొక్క సత్యాలకు కట్టుబడి జీవించగలగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు సుమారు ఎంత వయసులో బందీగా బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డాడు? బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు సుమారు ఎంత వయసులో బందీగా బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డాడు? 1. 15 సంవత్సరాల వయసులో, 2. 16 సంవత్సరముల వయసులో, 3. 17 సంవత్సరముల వయసులో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలుస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబరుకు తప్పకుండా తెలియచేయండి. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. మరియు ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.